హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. మాయా పిల్లన గ్రోవి జానపద నవల 2వ భాగం. విజయవర్మ నవ్వటం ఆపి, ఎంత పొగర్రా నీకు? నన్నెవరనుకుంటున్నావు? నేను ఈ దేశాన్ని ఏలే సింహకేతు మహారాజుని. అటువంటి నన్నే ఎవరని అడిగే ధైర్యం ఎలా వచ్చింది నీకు? అంటూ వరనించి సర్రున ఖడ్గం యువతలకి లాగాడు. దాంతో వీరమల్లు చేతులు జోడించి, ఓ వీర యువక, రక్షించు. నువ్వు మహారాజువు కావని నాకు తెలుసు. దయచేసి ఆ రబ్బరు తొడిగి లైవు, లేకపోతే మా దొర నన్ను నిలువున దహనం చేస్తాడు అంటూ ప్రాధేయపడసాగాడు. విజయవర్మ మళ్ళీ నవ్వి, నువ్వు గాని నేను గాని మహారాజులం కాము. నువ్వు బందిపోటు దొంగవు, నేను వజ్రాల వ్యాపారిని, అంతే తేడా అన్నాడు. చూడు వజ్రాల వ్యాపారి, నా రబ్బరు తొడిగి నాకు ఇచ్చేస్తే నీకు బోలెడు ధనం బహుమానంగా ఇస్తాను. నువ్వు వచ్చిన దారినే ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలి. నా విషయం ఎక్కడా చెప్పకూడదు అన్నాడు వీరమల్లు. విజయవర్మ గంభీరంగా ముఖం పెట్టి, నీకు బోలెడు ధనం ఎక్కడిదయ్యా వీరమల్లు? ఈ పాటికి మీ ముఠా వాళ్ళంతా రాజ ఖజానా యావత్తు 3 వంతులు ఖాళీ చేసే ఉంటారు. అదీగాక నువ్విచ్చే బోడి లక్షల ఆస్తికి ఆశపడతాననుకుంటున్నావా? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది చంద్రకేతు మహారాజుని కలుసుకునేటందుకు. ఆయనతో నాకు పని ఉంది. ఆయన నాకు కొంత సొమ్ము బాకీ ఉన్నాడు అన్నాడు. వీరమల్లు ఆశ్చర్యపోతూ, ఏమిటి, చంద్రకేతు మహారాజు నీకు కొంత సొమ్ము బాకీ ఉన్నాడా? ఆశ్చర్యంగా ఉందే. లక్షలకు లక్షల ఆస్తి ఖజానాలో ములుగుతూ ఉంటే మహారాజుకి నీ దగ్గర అప్పు చేయాల్సిన కర్మ ఏం పట్టింది అన్నాడు. విజయవర్మ మంచం మీద కూర్చుంటూ, అయితే 3 ఏళ్ల క్రితం జరిగిన విషయాలు మీకెవరికీ తెలియవన్నమాట అన్నాడు. వీరమల్లు తల అడ్డంగా ఆడిస్తూ, ఓహో తెలియవు, ఏమిటా విషయాలు అని అడిగాడు. అలా కూర్చో చెప్తాను. అసలు మాది ఉత్తర దేశం. అక్కడ నేను పేరు మోసిన వజ్రాల వ్యాపారిని. 3 ఏళ్ల క్రితము వ్యాపారం నిమిత్తం ఈ దేశం వచ్చాను. మంచి మంచి వజ్రాలు తీసుకొని అంతఃపురానికి వచ్చాను. మహారాజు గారు నన్ను ఈ గదిలోకి ఆహ్వానించి ఎంతో ఆదరించారు. ఆయన వజ్రాల వైపు కన్నెత్తి అయినా చూడకుండా, చూడు వజ్రాల వ్యాపారి, ప్రస్తుతం నేను వజ్రాలు కొనగలిగే స్థితిలో లేను. మా దేశము ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంది. మాకు కొంత ఆర్థిక సహాయం కావాలి. అది నీ వల్ల నెరవేరగలదా అని మహారాజు నన్ను అడిగాడు. నేను సహాయం చేస్తానని మాట ఇచ్చాను. మహారాజు గారు నన్ను అడిగిన ఆర్థిక సహాయము 3 నెలల వ్యవధిలోనే నెరవేర్చాను. మహారాజు గారికి నేను చేసిన కొద్దిపాటి ఆర్థిక సహాయం ఎంతో తెలుసా? 10 కోట్ల మొహరీలు. ఆ తర్వాత మహారాజు గారు ఎన్నో ఆర్థిక ప్రణాళికలు వేసి దేశాన్ని సుభిక్షం చేశారు. వ్యాపారి, నీకు ఇవ్వవలసిన 10 కోట్ల మొహరీల సొమ్ము వడ్డీతో సహా ముట్ట చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను. అయితే ఇక్కడ రాజ్యంలో పరిస్థితులు ఏమంతా సముఖంగా లేవు. దేశంలో బందిపోటు దొంగల బెడద ఎక్కువగా ఉంది. రాజ్యం ఉన్నా పోయినా నాకు బాధ లేదు. రుణశేషం ఉండకూడదు. నేను 10 కోట్ల ధనాన్ని ఒక గుప్త స్థానంలో భద్రపరుస్తున్నాను. నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు నీకు ఆ ధనాన్ని అందజేస్తాను అంటూ చంద్రకేతు మహారాజు గారు నాకు వర్తమానం పంపించారు. గుప్త ప్రదేశంలో దాచి ఉంచాడు కాబట్టి నా సొమ్ముకు వచ్చిన భయమేమీ లేదని నేను వ్యాపారం చూసుకొని ఇప్పటికి ఈ నగరం చేరుకున్నాను. తీరా ఇక్కడికి వచ్చి విచారిస్తే మహారాజు గారు సంవత్సరానికి ఒక్కసారే ప్రజలకు కనిపిస్తున్నారని, ఆయన సంవత్సరం అంతా అంతఃపురంలోనే ఉంటున్నారని తెలిసి విషయమేమిటో తెలుసుకుందామని అతి రహస్యంగా ఇక్కడికి చేరుకున్నాను. తీరా చూస్తే నా అనుమానమే నిజమైంది. నువ్వు నిజమైన మహారాజువి కావని, బందిపోటు దొంగవని తేలిపోయింది. నాకెటూ 10 కోట్లు దక్కకుండానే పోయాయి. ఖజానా సొమ్ము మీ దొంగల ముఠా పాలైంది. మహారాజు ఎక్కడున్నాడో, అసలు ఉన్నాడో లేదో కూడా తెలియదు. ఇక ఈ రబ్బరు తొడుగుతో నాకేంటి పని? తిరిగి మా దేశం వెళ్ళిపోతాను అంటూ విజయవర్మ తన ముఖానుకున్న రబ్బరు తొడుగు తీసి వీరమ్మలు చేత పెట్టాడు. 10 కోట్ల మొహరీల మాట వినేసరికి వీరమ్మలు నోరు ఊరింది. అతడి పేరుకు మహారాజే కానీ ఖజానా సొమ్ములో వచ్చే వాటా చాలా తక్కువ. ఎలాగైనా ఈ వ్యాపారితో చేతులు కలిపితే కోట్ల కొద్దీ ధనం సంపాదించవచ్చు అనుకున్నాడు.
చూడు వజ్రాల వ్యాపారి, నీ పేరేమిటి? నా పేరు విశాలాక్షుడు. నువ్వు వచ్చిన దారినే వెళ్ళినందువల్ల ప్రయోజనమేమిటి? వృధాగా 10 కోట్లు నీకు నష్టం కాదా? నష్టమే మరి. అయితే ఏం చేయను? డబ్బు దాచిపెట్టిన చంద్రకేతు మహారాజు గారు ఏమయ్యారో తెలీదు. తెలిస్తే ఆయన గారిని డబ్బు దాచిన స్థలం గురించి అడగవచ్చు. మహారాజు గారు ఎక్కడుంది నాకు తెలుసు. నిన్ను ఆయన దగ్గరకు తీసుకువెళ్తాను. మహారాజు వద్ద నుంచి నువ్వు ఆ రహస్యాన్ని రాబట్టు. మా ముఠా వాళ్లకు తెలియకుండా మనమిద్దరము ఆ ధనాన్ని చేజెక్కించుకుందాం. డబ్బు నీది కాబట్టి 2 వంతులు నీకు సహాయం చేసినందుకు 1 వంతు నాకు ఇస్తానంటే నేను కార్యరంగంలోకి దూకుతాను అన్నాడు వీరమల్లు. నువ్వు చెప్పింది బాగానే ఉంది. అలాగైతే 1 వంతు ఇస్తాను. మొత్తం సొమ్ము గల్లంతయ్యే కన్నా 1 వంతు నష్టపడటం లాభదాయకమే కదా. అయితే నన్ను మహారాజు దగ్గరికి ఎలా తీసుకువెళ్తావు? మీ ముఠా వాళ్ళకి, మీ ముఠా నాయకుడైన కాసిం అలీకి ఏం సమాధానం చెప్తావు? మనల్ని వాళ్ళు అనుమానిస్తే ప్రమాదం కదా అన్నాడు విజయవర్మ. అవును సుమా అంటూ వీరమల్లు బుర్రగొక్కుంటూ ఉండిపోయాడు. కొంతసేపు ముభావంగా ఉన్న తర్వాత, ఒక విధంగా చేస్తే ఉభయతారకంగా ఉంటుంది. అదేమంటావా? నన్ను ఎలాగో ఒకలాగా మీ ముఠాలో చేర్పించే ఏర్పాట్లు చేయి. ఆ తర్వాత విషయాలు నేను చూసుకుంటాను అన్నాడు విజయవర్మ. అందుకైనా ఏదో ఒక కారణం చూపించాలి. లాభసాటి వ్యవహారం కాకపోతే మా ముఠా నాయకుడు వీసమెత్తు కూడా అంగీకరించడు అన్నాడు వీరమల్లు. విజయవర్మ నవ్వి, మీ నాయకుడి దగ్గర అద్భుతమైన మాయా దుర్బిణి ఉన్నదని తెలిసింది. ఆ దుర్బిణి ద్వారా ఎక్కడెక్కడి ధననిధులు కనిపిస్తాయని కూడా తెలిసింది. నాకొక ప్రదేశం తెలుసు. ఆ ప్రదేశంలో పూర్వపు రాజులు కొంతమంది అంతులేని ధనాన్ని నిక్షిప్తం చేశారని విన్నాను. అందుకు తార్కాణంగా అక్కడ నాకు కొన్ని వజ్రాభరణాలు దొరకడం సంభవించింది. నన్ను కాసిం అలీ తన ముఠాలో చేర్చుకుంటే ఆ నిధి నిక్షేపాలు ఎక్కడ ఉన్నది చూపిస్తాను. నా వల్ల ఎన్నో కోట్ల విలువ చేసే ధనం లభిస్తున్నప్పుడు కాసిం అలీ నన్ను ముఠాలో చేర్చుకోకుండా ఎలా ఉంటాడు అని మళ్ళీ మందహాసం చేశాడు. అలాగా? అయితే నాకు ఆ నిధి నిక్షేపాల్లోనూ ఇటు 10 కోట్ల మొహరిల్లోనూ వాటా దొరుకుతుందన్నమాట అంటూనే వీరమల్లు విజయవర్మ ముఖంలోకి చూస్తూ ఇలా అన్నాడు. చూడు విశాలాక్ష, ఒక విధంగా చేస్తే ఉభయులకు లాభసాటిగా ఉంటుందనుకుంటాను. ఏంటది? మరేం లేదు. నిధి నిక్షేపాల సంగతి కాసిం అలీకి చెప్పడమైతే చెబుదాం. ఆ తర్వాత వీలు చూసుకొని దుర్బిణి తస్కరించి మనమిద్దరము ఉడాయించేద్దాం. ఈలోగా చంద్రకేతు మహారాజు వద్ద నుంచి 10 కోట్లకు సంబంధించిన రహస్యాన్ని ఎలాగూ సేకరిస్తావు. నీ 10 కోట్లలో నాకు వాటా వద్దు. నిధి నిక్షేపాలను చెరిసగం పంచుకుందాం. ఏమంటావు అన్నాడు వీరమల్లు ఆశగా. బ్రహ్మాండంగా ఉంది, అలాగే చేద్దాం అన్నాడు విజయవర్మ. విజయవర్మ ఆ రాత్రికి అక్కడే హాయిగా నిద్రపోయాడు. ఆ మర్నాడు అంతఃపురంలో విజయవర్మకు రాజభోగాలు జరిగాయి. వీరమల్లు అనుభవిస్తున్న సుఖభోగాలు చూసిన విజయవర్మకు అరికాలు మంట నెత్తికెక్కింది. దుర్మార్గులారా, త్వరలోనే మీ ఆట కట్టే రోజు వస్తుందిలే. నిజమైన చంద్రకేతు మహారాజు ఎక్కడో అష్టకష్టాలు పడుతూ ఉండటం, మీరు హాయిగా అంతఃపురంలో సుఖభోగాలు అనుభవించడం ఎంతైనా బాగుంది అనుకున్నాడు. నకిలీ మహారాజును చూడటానికి ఒకసారి మహామంత్రి సుబుద్ధి వచ్చాడు. అతడు మహారాజు సరసనే ఉన్న విజయవర్మను చూసి ఆశ్చర్యపోయాడు. మహాప్రభు, ఇతను నిన్న రాజమార్గంలో నిలబడి తమకు శిరస్సు వంచి నమస్కరించలేదని రుద్రాక్షుడు ఇతనికి కారాగార శిక్ష విధించాడు. భటులు ఇతన్ని ఈడ్చుకు వెళ్ళటం చూశాను. మరి ఇతను అంతఃపురంలో తమ సరసన ఉండటమా? ఆశ్చర్యంగా ఉందే అన్నాడు. నకిలీ మహారాజు నవ్వి, ఇతను నాకు పాత స్నేహితుడు, వజ్రాల వ్యాపారి. నాతో మాట్లాడదామని రథం దగ్గరికి వచ్చాడట. నేను ఇతన్ని గమనించకపోవడంతో ఇంత అనర్థం జరిగింది అన్నాడు. ఓహో, అదా సంగతి అంటూ సుబుద్ధి రాచ వ్యవహారాలేవో మాట్లాడి తన దాన్ని వెళ్ళిపోయాడు. మరికొంతసేపు గడిచిన తర్వాత నగర కొత్వాలు అక్కడికి వచ్చి విజయవర్మను చూస్తూనే కొయ్యబారిపోయాడు. వీడు నిన్న చెరసాల నుంచి తప్పించుకుని ఎలా వచ్చాడు మహారాజా?
వీడు రాజద్రోహి మీరు అంటూ ఉండగానే నకిలీ మహారాజు అతన్ని వారించి ఇలా అన్నాడు. రుద్రాక్ష, ఇతను మనకు కావలసినవాడు. నిన్న జరిగిన సంగతి నాకు తెలుసు. వివరాలు తర్వాత మనవి చేస్తాను అన్నాడు నకిలీ మహారాజు. రుద్రాక్షుడు విజయవర్మ వైపు అనుమానంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మహామంత్రికి రుద్రాక్షుడికి మన మీద అనుమానం కలగలేదు కదా అన్నాడు విజయవర్మ. నకిలీ మహారాజైన వీరమల్లు బిగ్గరగా నవ్వి, నేను నకిలీ మహారాజునని ఒక్క రుద్రాక్షుడికి తప్ప ఎవరికీ తెలియదు. మహామంత్రి సుబుద్ధి నేను చంద్రకేతు మహారాజుననే నమ్ముతున్నాడు. అతడికి ఆలోచించే వ్యవధి ఇవ్వకుండా రాజ్యభారాన్ని అతడి భుజస్కంధాల మీద మోపాము. నువ్వు ఎవరి గురించి భయపడవలసిన పని లేదు అన్నాడు. ఆ తర్వాత వీరమల్లు నమ్మిన బంటు అయిన ఒక వార్తాహరుడి చేత కాసిం అలీకి కబురు పెట్టించాడు. ఆ రాత్రికి కాసిం అలీ కొంతమంది అనుచరుల్ని వెంటబెట్టుకుని రహస్య మార్గం గుండా అంతఃపురానికి వచ్చాడు. వీరమల్లు విజయవర్మని కాసిం అలీకి పరిచయం చేశాడు. దొరా, ఇతను వజ్రాల వ్యాపారి. చంద్రకేతు మహారాజుకి 10 కోట్ల మొహరీలు అప్పుగా ఇచ్చాడట. ఆ తర్వాత చంద్రకేతు మహారాజు ఇతనికి కబురు పంపుతూ దేశంలో బందిపోటు దొంగల బెడద అధికంగా ఉందని, అందుచేత ఆ ధనాన్ని ఒకచోట దాచి ఉంచుతున్నానని, ఎప్పుడొస్తే అప్పుడు ఆ ధనాన్ని ఇవ్వగలనని చెప్పాడట. ఇతను నిన్న వచ్చాడు. నేను నకిలీ మహారాజునని పసిగట్టాడు. అయినా మనకి ఇతని వల్ల ఎటువంటి ప్రమాదము లేదు. ఇతన్ని మీ వెంట మహారాజు దగ్గరికి తీసుకువెళితే ఆ గుప్తధనం ఆచూకీ తీస్తాడు. అంతేకాదు దొరా, ఇతనికి ఓ కొండలో నిక్షిప్తమైన ధనరాశుల సంగతి కూడా తెలుసునట. మన దగ్గరి దుర్బిణీతో దాన్ని తెలుసుకొని వెలికి తీయటంలో ఇతను మనకెంతో సహాయం చేస్తాడు. ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు. కాసిం అలీ విజయవర్మ వంక చూస్తూ, వీరమల్లు చెప్పింది నిజమేనా? ఏ ఒక్క విషయంలోనైనా నువ్వు చెప్పింది అబద్ధమని తేలితే నేను ఖండాలుగా ఖండించి అడవిలో క్రూర మృగాలకి ఆహారంగా వేయిస్తాను. జాగ్రత్త అన్నాడు. విజయవర్మ నవ్వి, దొరా, నేను వ్యాపారిని. రాగి డబ్బు లాభం వచ్చినా సరే ఎంతో దూరం వెళ్లే స్వభావం నాది. అబద్ధం చెప్పి ప్రాణాల మీదకి తెచ్చుకునే అవసరం నాకేముంది అన్నాడు. కాసిం అలీ విజయవర్మను తన వెంట తీసుకువెళ్లేందుకు అంగీకరిస్తూ, ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, ఆ తర్వాత పేచీ వద్దు. ఈ ముఠా నియమ నిబంధనావళి ప్రకారము నేను నా సహచరుడిగా చేర్చుకుంటాం. ఆ తర్వాత మా పద్ధతి ప్రకారము దేనిలోనైనా వాటా తీసుకునే హక్కు నాకుంటుంది. మిగిలిన సగం సొమ్ము నా సహచరులైన వీళ్ళతో పాటు నువ్వు కూడా సమంగా పంచుకోవలసి ఉంటుంది. అందుకు సమ్మతమేనా అన్నాడు. విజయవర్మ అంగీకారమే అన్నట్లుగా తల పంకించాడు. వీరమల్లు విజయవర్మ వైపు చూసి కనసైగ చేశాడు. విజయవర్మ తనలో తాను నవ్వుకున్నాడు. కాసిం అలీ విజయవర్మను తీసుకొని రహస్య మార్గం గుండా బయలుదేరి కోట యువతలకి వచ్చాడు. అందరూ కోట వెనక భాగానికి వచ్చారు. విజయవర్మకు కూడా నల్లటి ముసుగు, ఒక గుర్రము ఇవ్వబడ్డాయి. అందరూ గుర్రాల్ని అధిరోహించిన తర్వాత కాసిం అలీ ముందుకు దారితీశాడు. అందరూ అతన్ని అనుసరించారు. ఆ బందిపోటు దొంగల ముఠ గట్లు పుట్టలు దాటింది. చెట్లు చేమలు అధిగమించింది. కొండలు కోనలు దాటుకొని తెల్లవారే సమయానికి ఓ మైదాన ప్రాంతానికి చేరుకుంది. అది నిర్జన ప్రదేశం. ఏటి చూసినా కనుచూపు మేర ఎక్కడా జంతువులు కానీ మనుషులు కానీ కనిపించడం లేదు. దొంగలంతా మైదాన ప్రాంతాన్ని దాటి చిక్కటి కీకారణ్య ప్రదేశానికి చేరుకున్నారు. ఆ అరణ్యం గుండా వాళ్ళు ఓ గంటసేపు ప్రయాణం చేసిన తర్వాత అందమైన ప్రదేశంలో నిర్మించబడిన ఓ కాళికాలయం దగ్గరికి వచ్చి చేరుకున్నారు. కాసిం అలీ గుర్రం మీద నుంచి దిగగానే మిగతా వాళ్ళంతా గుర్రాలు దిగి వాటిని అక్కడుకున్న చెట్లకు కట్టేశారు. కాసిం అలీ ఆలయం లోపలికి వెళ్ళాడు. విజయవర్మ పరిసరాల్ని గమనిస్తూ మిగతా అనుచరులతో బాటే లోపలికి వెళ్ళాడు. లోపల మందిరము విశాలంగా ఉంది. మందిర ప్రాంగణం మధ్యగా నిలువైన కాళికా విగ్రహం భయంకరాకారంతో చూపరులకు భయం కొల్పే విధంగా ఉంది. కాసిం అలీ విగ్రహానికి నమస్కరించి దాని కుడివైపుకి వెళ్ళి
విగ్రహాన్ని 2 చేతులతో పట్టి ఎడమవైపుకు తోశాడు. అతడలా తోయగానే విగ్రహము ఎడమవైపుకు జరిగింది. విగ్రహం జరిగిన స్థలంలో భూగృహానికి వెళ్లేందుకు మెట్లు కనిపించాయి. కాసిం అలీ మెట్ల వెంబడే క్రిందకు దిగి వెళ్ళాడు. మిగతా వాళ్ళు అతన్ని అనుసరించారు. అందరూ లోనికి దిగిన తర్వాత కాసిం అలీ ఆ పక్కనే ఉన్న మీట నొక్కాడు. అంతే, కాళికా విగ్రహం తిరిగి యథాస్థానానికి వచ్చేసింది. భూగృహం తాలూకా పైకప్పు మూసుకుపోవడంతో ఆ ప్రదేశం ఒక్కసారే చిమ్మ చీకటైపోయింది. తక్షణం కొంతమంది చెకుముకు రాళ్లు కొట్టి కాగడాలు వెలిగించారు. కాసిం అలీ ముందు దారి తీయగా కొంతసేపటికి అందరూ ఓ విశాల ప్రాంగణ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఎన్నో గదులు ఉన్నాయి. గదులకు తాళాలు బిగించి ఉన్నాయి. ఒక్కో గది దగ్గర 2 దొంగలు విచ్చుకత్తులు పుచ్చుకొని పహరా కాస్తున్నారు. అక్కడికి వస్తూనే దొంగలంతా నల్ల ముసుగులు తీసేసి ఒకచోట భద్రపరిచారు. బహుశా ఆ గదుల్లో అంతఃపుర ఖజానా తాలూకు దోచుకున్న సంపద ఉండి ఉంటుంది అనుకున్నాడు విజయవర్మ. కాసిం అలీ కనుసైగ చేసి 2 దొంగల్ని తన చెంతకు పిలిచాడు. వాళ్ళు బలిష్టంగా కండలు తిరిగిన శరీరాలతో భయంకరంగా ఉన్నారు. మీరు ఈ విశాలాక్షిని వెంట వెళ్ళి ఇతనికి చంద్రకేతు మహారాజు గారు ఉంటున్న గది చూపించండి. ఇతను మహారాజుతో ఏవో సంగతులు ముచ్చడిస్తాడు. ఆ తర్వాత తిరిగి ఇతన్ని దగ్గర ఉంచి వెంటబెట్టుకుని రండి అంటూ కాసిం అలీ ఆ 2 సహచరులతోటి చెప్పాడు. విజయవర్మ ఆ 2 వెంట బయలుదేరాడు. వాళ్ళు కొన్ని గదులు దాటుకొని విజయవర్మను తీసుకుని వచ్చి ఓ గది ముంచు నిలుచుండబెట్టారు. అందులోని ఒకడు ఆ గది తాళం తీసి లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత విజయవర్మ అతడి వెనకగా మిగిలినవాడు లోపలికి వచ్చారు. ఆ గదిలో చంద్రకేతు మహారాజు ఉన్నాడు. బాగా శుష్కించి మంచానికి బల్లిలా అంటుకుపోయి పడుకొని ఉన్నాడు. తలుపు తీసిన చప్పుడికి మహారాజు తలెత్తి ఒకసారి వాళ్ళని చూసి తిరిగి తనకేమీ పట్టనట్టు తల వాల్చేశాడు. ఆయనే చంద్రకేతు మహారాజు. నువ్వు అతనితో మాట్లాడదలుచుకున్నది నిరభ్యంతరంగా మాట్లాడవచ్చు అన్నాడు ఒకడు. విజయవర్మ వాళ్ళిద్దరి వంక చూసి నెమ్మదిగా, నేను మహారాజుతో మాట్లాడేది అతి రహస్యం. కొన్ని కోట్లకు సంబంధించిన విషయం అది. మీరు ఈ గదిలో ఉంటే మహారాజు తను చెప్పదలుచుకున్న విషయాన్ని నిర్భయంగా చెప్పలేకపోవచ్చు. అందుచేత మీరు వెలుపల ఉండి తలుపులు బిగించండి. నేను మహారాజుతో మాట్లాడి వస్తాను అన్నాడు. వాళ్ళిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకొని ఆ తర్వాత గది యువతలకి వచ్చి తలుపులు మూసేశారు. విజయవర్మ నెమ్మదిగా చంద్రకేతు మహారాజు సమీపంగా వెళ్ళి మహారాజా అని పిలిచాడు. ఎవరది? నన్ను అంత వినయంగా పిలుస్తున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవచ్చునా అన్నాడు చంద్రకేతు మహారాజు నీరసంగా. విజయవర్మ అతని పాదాల చెంత కూర్చొని, మహారాజా, నన్ను విజయవర్మ అంటారు. జాతికి క్షత్రియుణ్ణి గాని ఎవరూ లేని అనామకుణ్ణి అంటూ అతను తన వృత్తాంతాన్ని క్లుప్తంగా చెప్పాడు. నకిలీరాజు సంగతి, బందిపోటు దొంగల విషయము, ప్రజల కటకట అన్నీ ఏకరువు పెట్టాడు. తాను కల్పించి చెప్పిన 10 కోట్ల మొహరీల విషయం కూడా చెప్పి దాని సహాయంతో మహారాజుని విడిపిస్తానని కూడా చెప్పాడు. అందుకు మహారాజు ఎంతగానో సంతోషించాడు. వాళ్ళిద్దరూ ఎన్నో విషయాలు మాట్లాడుకున్న తర్వాత విజయవర్మ గది నుంచి యువతలకి వచ్చాడు. మహారాజు గుప్తధనం గురించిన సమాచారం ఇచ్చాడా అని కాసిం అలీ ప్రశ్నించాడు. ఇచ్చాడు, ఇవ్వకేం చేస్తాడు? మహారాజు న్యాయానికి కట్టుబడే మనిషి కదా అన్నాడు విజయవర్మ. అయితే ఆ గుప్తధనం ఎక్కడుంది? ఆ విషయం నోటితో చెప్పను, ఎందుకంటే మీరు నన్ను మోసగించవచ్చు. సరే, అయితే ఎప్పుడు మనం ఆ గుప్తధనం ఉండే చోటుకి వెళ్తున్నాము? గుప్తధనం ఆచూకీ తెలిసింది కాబట్టి దాని గురించి మనకంత కంగారు అవసరం లేదు. ముందుగా కొండ గుహలో నిక్షిప్తమై ఉన్న ధన సంపదను చేజెక్కించుకుందాం అన్నాడు విజయవర్మ. కాసిం అలీ నవ్వి, మనకు ఏదైనా ఒకటే, కావలసింది ధన సంపాదన. నీ ఇష్ట ప్రకారం ముందుగా కొండగుహకే వెళ్దాము అన్నాడు. విజయవర్మ ఆలోచిస్తూ, నేనొకసారి అంతఃపురానికి వెళ్ళాలి. చంద్రకేతు మహారాజు గారి యొక్క సైన్య మందిరంలో
తూర్పు వైపు గోడకొక రహస్యపు అర ఉన్నది. ఆ అరలో కొండ గుహకు దారి ఏటో తెలియచేసే పటమున్నది. ఆ పటం లేనిదే మనం కొండ గుహకు వెళ్ళలేము. అంచేత నేనొకసారి అంతఃపురానికి వెళ్ళటం ముఖ్యం అన్నాడు. కాసిం అలీ విజయవర్మ ముఖంలోకి అదోలా చూస్తూ, నువ్వు ఆ విషయాన్ని ముందుగా దేనికి చెప్పలేదు? మనం అంతఃపురం నుంచి వచ్చేటప్పుడు ఆ పటాన్ని వెంట తెచ్చుకునేవాళ్ళం కదా అన్నాడు. అప్పుడు నాకు ఆ విషయం జ్ఞాపకం లేకపోయింది. బహుశా మీరు నన్ను అనుమానిస్తున్నారనుకుంటాను. నమ్మకం లేని చోట పని చేయటం తగదు. రండి, గుప్తధనం ఉండే చోటికి వెళదాం. నా 60వ వంతు వాటా తీసుకొని నా దాన్ని నేను వెళ్ళిపోతాను అన్నాడు విజయవర్మ కటువుగా. కాసిం అలీ శాంతపడి, ఓహో, నీకు కోపం వచ్చినట్లుంది. మాకు అనుమానం రాలేదు. అలాగే నువ్వు అంతఃపురానికి వెళ్ళి రావచ్చు. అయితే మీ భద్రత కోసం నీ వెంట 20 మంది మనుషుల్ని పంపుతాను అన్నాడు. అందుకు విజయవర్మ సంతోషంగా అంగీకరించాడు. ఆ రాత్రి విజయవర్మ 20 మంది దొంగలని వెంటబెట్టుకుని రహస్య మార్గం గుండా అంతఃపురానికి వచ్చాడు. అతని వెంట 20 మంది దొంగలు కూడా నకిలీ మహారాజు ఉండే మందిరానికి వచ్చారు. వాళ్ళని చూస్తూనే నకిలీ మహారాజు ఆశ్చర్యపోతూ, ఇవాళ దేనికి వచ్చారు? ఈరోజు ఖజానా తరలించుకు వెళ్లే రోజు కాదు కదా అన్నాడు. 20 మంది దొంగలు తాము దేనికి వచ్చింది చెప్పారు. నకిలీ మహారాజు విజయవర్మ వంక సాలోచనగా చూశాడు. నేను నీతో అతి ముఖ్యమైన విషయం మాట్లాడాలి. వీళ్ళను కొంతసేపు బయటికి వెళ్ళమని చెప్పు అన్నాడు విజయవర్మ వీరమల్లుతో. వీరమల్లు దొంగలకు సమీపంగా వెళ్ళి ఏదో చెప్పాడు. ఆ తర్వాత దొంగలంతా బయటికి వెళ్ళిపోయారు. ఏమిటి నువ్వు చెప్పదలుచుకున్న అతి ముఖ్యమైన విషయము అన్నాడు వీరమల్లు. విజయవర్మ అటు ఇటు చూసి, మహారాజు గారి దగ్గర నుంచి గుప్తధనం ఉన్న చోటు అడిగి తెలుసుకున్నాను. అయితే ఆ 10 కోట్లు ధనాన్ని 60 మందికి పంచి ఇవ్వటం నాకు ఇష్టం లేదు. ఈ విషయంలో నువ్వు నాకు సహాయం చేశావు. ఆ ధనాన్ని మనమిద్దరము సమానంగా పంచుకోవటం ధర్మం. ఏమంటావు? నీ అభిప్రాయం ఏంటో చెప్పు అన్నాడు నెమ్మదిగా. విజయవర్మ చెప్పింది సబబేననిపించింది వీరమల్లుకు. అయితే అదెలా సాధ్యపడుతుంది? కాసిం అలీ సామాన్యుడు కాదు. ఆ విషయమే అతడు విజయవర్మతో సంప్రదించాడు. చూడు వీరమల్లు, చంద్రకేతు మహారాజు గారు ఆ ధనాన్ని ఎక్కడో కాకుండా కోటలోనే ఒకచోట భూస్థాపితం చేయటం విశేషం. ఆ ధనం మన చేతికి రావాలంటే ఒకే ఒక ఉపాయం ఉంది. అది చాలా క్లిష్టమైనది. బహుశా నీకు ఇష్టముండదేమో, అదేగాక నీకు ఆగ్రహం వచ్చినా రావచ్చు అన్నాడు విజయవర్మ. వీరమల్లు నవ్వి, సాహసం చేయదలుచుకున్నప్పుడు కష్టమైన నిష్ఠూరమైన చేయక తప్పదు కదా. మనం చేతులు కలిపిన తర్వాత ఆగ్రహానికి తావెక్కడిది? విషయమేంటో చెప్పు అన్నాడు. మరేం లేదు, కోటలోని గుప్తధనం ఎక్కడ భూస్థాపితం చేయబడిందో చంద్రకేతు మహారాజు కూడా ఎదమిద్దంగా చెప్పలేకపోతున్నాడు. అందుచేత మనకు మాయా దుర్బిణి అవసరమైతుంది. ఇకపోతే మీ దొంగల ముఠా యావత్తు భూస్థాపితం చేయబడ్డ గుప్తధనాన్ని తవ్వి తీయటానికి పట్టపగలు కోటకు రావాల్సి ఉంటుంది. అయితే వాళ్ళు మామూలు రాజుభటుల దుస్తులు ధరించి ఉంటారు. అక్కడ నువ్వు వాళ్లను పర్యవేక్షిస్తూ ఉంటావు. అదే సమయంలో అసలైన భటులు వచ్చి కాసిం అలీతో సహా మొత్తం దొంగల్ని బంధించి చెరసాలలో వేసేస్తారు. అరణ్యంలోని అసలు చంద్రకేతు మహారాజుని గుట్టుచప్పుడు కాకుండా హతమార్చవచ్చు. ఒకే దెబ్బతో 2 పిట్టల్ని పడగొట్టవచ్చు. ఆ తర్వాత నువ్వు శాశ్వతంగా మహారాజు పదవిలో కొనసాగబడతావు. నువ్విచ్చే తృణమో ఫణమో తీసుకొని నేను మా దేశం వెళ్ళిపోతాను. దాంతో ఈ రహస్యం రహస్యంగానే ఉండిపోతుంది అన్నాడు విజయవర్మ. వీరమల్లు ఆలోచించి, నీ పథకం బాగానే ఉంది, కానీ ఆచరణ యోగ్యం కాదేమో అనిపిస్తుంది. ఏం, ఎందుకని? విజయవర్మ ప్రశ్నించాడు. ఎందుకంటే కాసిం అలీ పట్టపగులు ఏ పని చేయటానికి అంగీకరించడు. ఒకవేళ అంగీకరించినా వాళ్ళని బంధించటము అతి కష్టం. ఆ ముఠాలోని ఒక్కొక్కడు కత్తి చేతబడితే 10 మందికి కూడా సమాధానం చెబుతాడు. కాసిం అలీకి సైనికుల్లో కూడా కొంతమంది గూఢాచారులు ఉన్నట్లు నాకు చూచాయిగా తెలిసింది. వాళ్ళని బంధించటానికి మనం ఈ ఎత్తుగడ పనినట్లు కాసిం అలీకి తెలిసిందంటే
ముందుగా నన్ను ఖండఖండాలుగా ఖండించి కాకులకు ఆహారంగా వేస్తాడు. అందుచేత వాళ్ళని బంధించే విషయము సైనికులకు వీసమెత్తు కూడా తెలియకూడదు అన్నాడు వీరమల్లు. విజయవర్మ కొంతసేపు బుర్రగొక్కుంటూ ఉండిపోయాడు. అంతలో అతడి మనసులోకి నగర కొత్వాలు అయిన రుద్రాక్షుడు గుర్తుకు వచ్చాడు. చూడు వీరమల్లు, రుద్రాక్షుణ్ణి ఈ విషయంలో ఉపయోగించుకోవటము అన్ని విధాల శ్రేయస్కరం అనుకుంటాను. ఎందుకంటే అతడు బాగా స్వార్థ చింతన కలవాడు. కాంత కనకాలు ఎటువంటి వారినైనా ప్రలోభ పెడతాయి. అతడికి బాగా ధనాశ చూపిస్తే సరి, అతడు తన అనుచరులతో వచ్చి మీ ముఠాను బంధించగలడు. ఏమంటావ్ అన్నాడు. ఆ సలహా వీరమల్లికి బాగా నచ్చింది. అలాగే చేద్దాం. ఇప్పటికి నువ్వు వెళ్ళి రేపు రాత్రికి మొత్తము ముఠానంతటినీ తీసుకురా. మిగతా ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. తెల్లవారగానే రుద్రాక్షుడికి కబురు పెట్టి అతన్ని లొంగ తీసుకుంటాను అన్నాడు. జాగ్రత్తగా వ్యవహరించాలి సుమా. ఏమాత్రం రహస్యం వెల్లడైనా మనకు భూమి మీద నూకలు చెల్లినట్లే లెక్క అన్నాడు. ఆ తర్వాత అతను తన వెంట వచ్చిన 20 మంది అనుచరుల్ని తీసుకొని తిరిగి దొంగల స్థావరానికి వెళ్ళిపోయాడు. కొండగుహకు దారి చూపించే చిత్రపటం తెచ్చావా అంటూ కాసిం అలీ విజయవర్మను ప్రశ్నించాడు. చంద్రకేతు మహారాజు గారి శయన మందిర గోడల్ని ఈ చివర నుంచి ఆ చివరి వరకు శోధించాను. అదేం చిత్రమో కానీ ఎక్కడా ఎటువంటి అరా కనిపించలేదు. అయినా మీరేం ఆందోళన పడకండి. ఆ చిత్రపటము మహామంత్రి సుబుద్ధి దగ్గర ఉన్నట్లు తెలుసుకున్నాను. దాని సంగతి తర్వాత చూసుకోవచ్చును. ముందుగా మనము గుప్తధరాన్ని చేజెక్కించుకోవడం మంచిదని వీరమల్లు మీతో చెప్పమన్నాడు అన్నాడు విజయవర్మ ప్రశాంతంగా. కాసిం అలీ విసిగిపోయి ఏదో ఒకటి, వీరమల్లు ఏం చెప్పాడు అన్నాడు. విజయవర్మ ఇలా చెప్పాడు. మన ముఠా వారందర్నీ రేపు రాత్రి అంతఃపురానికి వచ్చేయమన్నాడు. అక్కడ మనకు రాజభటుల దుస్తులు సిద్ధంగా ఉంచుతాడు. మనం రాజభటుల దుస్తులు ధరించి ఎవరికీ అనుమానం కలగని విధంగా సంచరించాలి. తెల్లవారిన తర్వాత మన దుర్బునితో నేను కోట ప్రాంగణంలో 10 కోట్ల ధనము నేలలో ఎక్కడ దాచి ఉంచింది వెతుకుతాను. ధనము నేలలో ఎక్కడ పాతిపెట్టింది తెలుసుకున్న తర్వాత మన ముఠా వారంతా అక్కడ తవ్వి ధనాన్ని వెలికితీస్తారు. మిగతా రాజభటులు కానీ రాజోద్యోగులు కానీ అటువైపు రాకుండా మన వీరమల్లు అక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉంటాడు. ధనం యావత్తు మనం అంతఃపురానికి తీసుకుని వస్తాం. ఆ రాత్రికి రహస్య మార్గం గుండా 10 కోట్ల మొహరీలు మన స్థావరానికి వచ్చేస్తాయి. ఆ తర్వాత మహామంత్రి సంగతి, చిత్రపటం సంగతి చూసుకోవచ్చునని వీరమల్లు తమతో చెప్పమన్నాడు అన్నాడు. బేష్, బాగుంది, అలాగే చేద్దాం. ఈ మధ్య మహామంత్రికి కొన్ని రహస్య విషయాలు తెలుస్తున్నట్లు మనవాళ్లు పసిగట్టారు. అతడి వద్ద గల చిత్రపటాన్ని చేజెక్కించుకొని మహామంత్రి గారిని పైలోకానికి పంపించేస్తే బాగుంటుంది అన్నాడు కాసిం అలీ. ఆ మర్నాడు రాత్రి దొంగలంతా నల్లటి ముసుగులు ధరించి రహస్య మార్గం గుండా అంతఃపురం వచ్చారు. కాసిం అలీ వీరమల్లును చాటుగా తీసుకొని వెళ్ళి విషయమంతా అడిగి తెలుసుకున్నాడు. అతడు చెప్పింది విజయవర్మ చెప్పింది ఒక్కటే కావటం వలన కాసిం అలీ హాయిగా నిట్టూర్చాడు. తూర్పు తెల్లవారింది. 60 మంది దొంగలు రాజభటుల దుస్తులు ధరించారు. ప్రతి వాడి చేతిలోనూ బల్లెమో మొలకొక కత్తి ఉన్నాయి. మీరు నాకు దుర్బిణి ఇవ్వండి, గుప్తధనం నేలలో ఎక్కడ పాతిపెట్టిందో చూడాలి కదా అన్నాడు విజయవర్మ. కాసిం అలీ వీరమల్లు వైపు చూశాడు. అతడు భయం లేదు, ఇవ్వమన్నట్లుగా కనుసైగ చేశాడు. కాసిం అలీ దుర్బిణి తీసి విజయవర్మ చేత పెట్టాడు. నేను దుర్బిణి సహాయంతో నేలను చూసుకుంటూ వెళ్తాను. మీరంతా నా వెనువెంటనే రావచ్చు. ఫలానా చోట ధనం పాతిపెట్టబడి ఉందని చెప్పగానే మీలో కొంతమంది పలుగు పారలు తీసుకొని ఆ ప్రదేశాన్ని తవ్వాలి అన్నాడు విజయవర్మ. దానికి అందరూ అంగీకరించిన తర్వాత విజయవర్మ ముందుకు దారి తీశాడు. వీరమల్లు మహారాజు వేషంలో అతన్ని అనుసరించాడు. రాజభటుల వేషాల్లో ఉన్న దొంగలు వెనుకగా వాళ్ళని అనుసరించారు. రుద్రాక్షుని చేజెక్కించుకున్నావా అన్నాడు వీరమల్లుతో నెమ్మదిగా. అన్ని ఏర్పాట్లు సవ్యంగానే చేశాను. నువ్వింకేమీ మాట్లాడకు. ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే రకం మనిషి మా కాసిం అలీ అన్నాడు వీరమల్లు. ఆ తర్వాత
విజయవర్మ ఇంకేమీ మాట్లాడలేదు. అందరూ కలిసి కోట లోపల ఉన్న విశాల ప్రాంగణ ప్రాంతానికి వచ్చారు. విజయవర్మ మాయాదుర్బిణి చేతబట్టి ఒకవైపు కంటి దగ్గర పెట్టుకొని రెండవ కొన నేలకు ఆనించి పరీక్షగా చూసుకుంటూ ముందుకు వెళ్ళసాగాడు. కోట గోడకు ఒక మూలగా వచ్చిన తర్వాత ఒక్కసారి అతడు ఎగిరి గంతేసి, ఇదిగో ఇక్కడ తవ్వండి, 10 కోట్ల మొహరీలు ఇక్కడే ఉన్నాయి అన్నాడు. కాసిం అలీ సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి, ఏది దుర్బిణి ఇలా ఇవ్వు, నేనొకసారి చూస్తాను అన్నాడు. అది వింటూనే విజయవర్మ గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డుపడినంత పనైంది. దుర్బిణి ఇవ్వటమా మానటమా అన్న సందిగ్ధావస్థలో పడిపోయాడు. విజయవర్మ ఇవ్వకపోవడం చూసి కాసిం అలీ గుడ్లెర చేసి, నేను చెప్పింది వినిపించిందా లేదా, దుర్బిణి ఇలా ఇవ్వు అంటూ చేయి చాచాడు. లాభం లేదు, దుర్బిణి ఇచ్చానో గుట్టు బట్ట అవుతుంది, అంతేకాదు తన ప్రాణంతో పాటే దుర్బిణి కూడా దక్కకుండా పోతుంది అనుకున్న విజయవర్మ మొలలో ఉన్న పిల్లను గ్రోవి తీయబోయాడు. అయితే అదే సమయంలో రుద్రాక్షుడు 100 మంది రక్షక భటుల్ని వెంటబెట్టుకొని కత్తుల్ని గాలిలో తిప్పుతూ అక్కడికి వచ్చాడు. కాసిం అలీ తల తిప్పి రుద్రాక్షుడి వంక చూస్తూ, ఏమిటది అన్నాడు. ఏం లేదు, మీకు మాకు చిన్న యుద్ధం జరుగుతుంది, సత్తా ఉంటే కత్తి గెలుపు, లేదా ఆయుధాలు పారేసి లొంగిపోండి అన్నాడు రుద్రాక్షుడు కత్తి జులిపిస్తూ. ఇది నమ్మక ద్రోహం, మీరంతా కలిసి ఏదో కుట్ర పన్నారు, మిమ్మల్ని ప్రాణాలతో విడిచిపెట్టను. ఒరేయ్ వీరమల్లు, ఇందులో నీకు కూడా భాగం ఉంది, ఉండండి, మిమ్మల్ని అందరినీ నా కత్తికి బలి చేయకపోతే నా పేరు కాసిం అలీయే కాదు అంటూ అతడు చర్రున వరరించి ఖడ్గంలాగి రుద్రాక్షుని మీద పడ్డాడు. మిగతా దొంగలు పలుగులు పారలు పారేసి కత్తులు చేతబట్టి రుద్రాక్షుడి వెంట వచ్చిన రక్షక భటుల మీదకి వెళ్ళారు. కాసిం అలీ ప్రళయకాల రుద్రుడిలాగా విజృంభించి కత్తికి సమీపంగా వచ్చిన సైనికున్నల్లా యమపురికి పంపించసాగాడు. రుద్రాక్షుడు కాసిం అలీకే విధంగానూ తీసుకుపోకుండా స్వైర విహారం చేయసాగాడు. కొంతసేపటికి ఇరువైపులా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కాసిం అలీ ముఠాలో కంటే రుద్రాక్షుడి సైనికులు ఎక్కువ మంది చనిపోవడంతో అదంతా గమనిస్తున్న వీరమల్లుకి ప్రాణభయం పట్టుకుంది. ఏమయ్యా విశాలాక్ష, మన పథకం సఫలీకృతం అయ్యేటట్లు కనిపించడం లేదు సుమా, రుద్రాక్షుడి శక్తి ఉడిగిపోయినట్లు కనిపిస్తున్నది. అతను ఇప్పుడో మరికొద్దిసేపటికో యమలోకానికి వెళ్ళిపోయేలాగా ఉన్నాడు. అదే జరిగితే కాసిం అలీ మనల్ని పట్టుకొని ఒకేసారి శిరస్సులు ఖండించి పారేస్తాడు. ఇప్పుడేమిటి చేయటం అన్నాడు. విజయవర్మ పిల్లను గ్రోవి తీసి సిద్ధంగా పుచ్చుకొని, నువ్వేం భయపడకు, నీ ప్రాణానికి వచ్చిన అపాయమేమీ లేదు అన్నాడు. అదే సమయంలో కాసిం అలీ లాఘవంగా యుద్ధం చేస్తూ కత్తి విసిరి రుద్రాక్షుడి శిరస్సు ఖండించి పారేశాడు. అమ్మయ్య, ఒక నీచుడు అంతమయ్యాడు అనుకున్నాడు విజయవర్మ. రుద్రాక్షుడు చనిపోవడం చూస్తూనే వీరమల్లు ప్రాణభయంతో ఒక్క గావు కేకబెట్టి అంతఃపురం దిక్కుగా పరుగు లంఘించుకున్నాడు. రక్తం కారుతున్న కత్తిని పైకెత్తి తల తిప్పి అటూ ఇటూ చూసిన కాసిం అలీకి పారిపోతున్న వీరమల్లు కనిపించడంతో, ఎక్కడికి రా పారిపోతున్నావు, నిన్ను అందలమెక్కించి రాజభోగాలు అనుభవించరా అంటే నన్నే కాటేయాలని చూస్తావా, వస్తున్నా నాగు, యమధర్మరాజునైనా తప్పించుకుపోగలవేమో కానీ నన్ను తప్పించుకుపోలేవు అంటూ కేకలు పెడుతూ అతను వీరమల్లు వెళ్తున్న దిక్కుగా పరిగెత్తాడు. వీరమల్లు కొంత దూరం పరిగెత్తుకుని వెళ్ళి అమాంతం నేల మీద దబీమంటూ పడిపోయాడు. ఆ సరికే అక్కడికి చేరుకున్న కాసిం అలీ వీరమల్లుని లేవనీయకుండా కాలితో తొక్కిపట్టి, నమ్మక ద్రోహి, పాముకి పాలు పోస్తున్నానని తెలుసుకోలేకపోయాను, అనుభవించు అంటూ కత్తి పైకెత్తి అతడి గుండెల్లో బలంగా పొడిచాడు. ఆ తర్వాత కాసిం అలీ వెనక్కి పరిగెత్తుకుంటూ వెనుదిరిగి వచ్చాడు. అప్పటికే రుద్రాక్షుడితో సహా 300 మంది సైనికులు వీరస్వర్గం అలంకరించారు. చావగా మిగిలిన వారు ఇక నిలువులేక తలొక దిక్కు పారిపోయారు. అక్కడ విజయవర్మ ఒక్కడే నిర్భయంగా నిలబడి ఉన్నాడు. కాసిం అలీ చావగా మిగిలిన తన అనుచరుల వంక చూసి సంజ్ఞ చేశాడు. ఏముంది, అందరూ విజయవర్మ దిక్కుగా రాసాగారు. రండి రండి, మీ చేత భరతనాట్యం చేయించకపోతే చూడండి
దుర్మార్గులైన రుద్రాక్షుడు వీరమల్లు నాశనమయ్యారు. ఇక ఈనాటితో మీ ఆట కూడా కట్టు అనుకొని విజయవర్మ పిల్లను గ్రోవి సిద్ధంగా పుచ్చుకున్నాడు. వాళ్ళు తన సమీపంలోకి రాగానే విజయవర్మ పిల్లను గ్రోవి బిగ్గరగా ఊదటం ప్రారంభించాడు. ఇంకేముంది, కాసిమాలితో సహా దొంగలంతా నాట్యం చేయటం ప్రారంభించారు. విజయవర్మ బిగ్గరగా, ఇంకా బిగ్గరగా, మరింత బిగ్గరగా పిల్లను గ్రోవి ఊదుతున్నాడు. దొంగలు వేగంగా, ఇంకా వేగంగా, మరింత వేగంగా చేస్తున్నారు. చెమటలు కక్కుతున్నారు. వాళ్ళ కాళ్ళు చేతులు అలసిపోతున్నాయి. పట్లు తప్పుతున్నాయి. వాళ్ళ చేతుల్లోని ఆయుధాలు నేల మీద పడిపోయాయి. వాళ్ళంతా గుడ్లు తేలవేసి నాలుకలు వెళ్ళబెడుతున్నారు. తమ ఆ స్థితికి విజయవర్మ వాయిస్తున్న పిల్లను గ్రోవే కారణమని కాసిమాలి తెలుసుకున్నాడు. అయినా వాడు చేసేదేమీ లేదు. నిలుచున్న చోటు నుంచి ఒక్కడుగు కూడా ముందుకు వేయలేడు. వాడు ఎలాగో ఓపిక తెచ్చుకొని, ఇదిగో వజ్రాల వ్యాపారి, నీకు పుణ్యం ఉంటుంది. ఆ పిల్లను గ్రోవి ఆపు చేసి నా మాటలు కొంచెం ఆలకించు. నీ 10 కోట్ల మొహరీలు మాకు వద్దు, నువ్వే తీసుకో. మమ్మల్ని మా దారిని పోనిస్తే అంతే చాలు అంటున్నాడు. అయినా విజయవర్మ వాడి మాటలు ఆలకించకుండా పిల్లను గ్రోవి అలా వాయిస్తూనే ఉన్నాడు. కొంతసేపటికి దొంగలు ఆయాసంతో నేల మీద పడిపోతారని, అప్పుడు వాళ్ళని సులభంగా బంధించవచ్చని విజయవర్మ ఆలోచన. అతడలా పిల్లను గ్రోవి వాయిస్తూ ఉండగా కొంతసేపు గడిచిన తర్వాత అదేం చిత్రమో గాని పిల్లను గ్రోవి మ్రోగటం మానేసింది. దానిలో నుంచి శబ్దం రాకపోయేసరికి దొంగలు ఎక్కడి వారక్కడ నాట్యం మానేసి ఎగరొప్పుతూ నిలుచుండిపోయారు. విజయవర్మ పిల్లను గ్రోవిని ఒక్కసారి దులిపి తక్షణం నోట్లో పెట్టుకుని ఊది చూశాడు. ఓహో, పిల్లను గ్రోవి పలకలేదు. కాసిమాలి 2 చేతులు నేలకు వాల్చేసి రొప్పుతూ, ఇంకా నిలబడి చూస్తారేం, ఆ నీచుని చుట్టుముట్టి ఏ కీలు కా కీలు ఊడదీసి పారేయండి అన్నాడు. అయితే దొంగలు ఒక్కడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. ఎవరి దగ్గరైనా కాలు కదిపే ఓపిక కూడా లేదు. వాళ్ళు నిస్సహాయంగా కాసిమాలి వైపు చూస్తూ ఉండిపోయారు. నేను చెప్పింది వినిపించిందా లేదా? అందరూ అలా రాతి బొమ్మలా నిల్చొని కదలరేం? నేను వచ్చానంటే మిమ్మల్ని అందరినీ నరికి పోగులు పెడతాను తెలుసా అంటూ కాసిమాలి హోంకరించాడు. ఇక లాభం లేదని దొంగలు కత్తులు చేతబట్టి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ విజయవర్మ దిక్కుగా రాసాగారు. విజయవర్మ ఆఖరిసారిగా పిల్లను గ్రోవి ఊది చూసి ఆ తర్వాత దాన్ని నేలకు విసిరికొట్టాడు. ఆశ్చర్యం! పిల్లను గ్రోవి నేలను తాకుతూనే అక్కడ తెల్లని పొగ కొంతసేపటికి భూమిలో నుంచి పైకి లేచింది. ఆ తెల్లని పొగ కొంతసేపటికి అందమైన యువకుడి ఆకారంలోకి మారిపోయింది. ఏమీ ఆజ్ఞదేవరా అన్నాడా యువకుడు చేతులు కట్టుకొని. ఎవరు నువ్వు? విజయవర్మ ఆశ్చర్యపోతూ అడిగాడు. నేను అద్భుత దీపం తాలూకు పెనుభూతానికి కొడుకును. మీ సేవ చేసుకునేందుకు వచ్చాను. ఇప్పుడు నన్నేం చేయమంటారో సెలవివ్వండి అన్నాడు ఆ యువకుడు. విజయవర్మకు ఎంతో సంతోషమైంది. ఆ యువక భూతగాడి గురించి ఏదో అడగాలనుకుని నోరు తెరిచి ఆగిపోయాడు. ఎందుకంటే అప్పటికే కాసిమాలి సహచరులతో సహా విజయవర్మ దగ్గరికి వచ్చేశాడు. నీ వివరాలు తర్వాత అడిగి తెలుసుకుంటాను. కానీ ముందు ఈ నీచులందరినీ కట్టగట్టి తీసుకుని వెళ్ళి 7 సముద్రాల అవతల పారేసిరా అన్నాడు విజయవర్మ. అతడలా అన్నదే తడవున యువక భూతగాడు దొంగల దిక్కుగా తిరిగి చేతులు గాల్లోకి ఆడించాడు. అంతే, ఏదో ఒక పెద్ద తాడు వచ్చి దొంగలందరినీ కట్టగట్టి పడేసింది. ఆ తర్వాత దొంగలు పైకి లేచి ఆకాశంలో తూర్పు దిక్కుగా బయలుదేరారు. ఇప్పుడు చెప్పు, మీ నాన్న నిన్ను 5 సంవత్సరాలు పోయిన తర్వాత పంపుతానన్నాడే, మరి నువ్వు సంవత్సరంలోగానే వచ్చేసావేం? మీ నాన్న ఇచ్చిన పిల్లను గ్రోవి తన శక్తిని కోల్పోయిందెందుకు? నువ్వు సమయానికి రాకపోతే ఆ నీచులు నన్ను ఈ పాటికి సరాసరి స్వర్గానికి పంపించి ఉండేవారు కదా అన్నాడు విజయవర్మ యువక భూతగాడితో. యువక భూతగాడు విజయవర్మకు నమస్కరించి, మా భూతాల లోకంలో ఈ మధ్య అనేక మార్పులు చేశారు. పూర్వము 100 సంవత్సరాలు వస్తేనే గాని భూతాల రాజు మాయలు మంత్రతంత్రాలు ఇచ్చేవాడు కాడు. ఈ మధ్య 50 సంవత్సరాలకే అవన్నీ ఇచ్చే ఏర్పాటు చేశాడు. నిన్నటితో నాకు 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయి.
ఈ ఉదయమే నాకు మాయలు మంత్రాలు సంక్రమించాయి. తక్షణము మా నాన్న మీ విషయం చెప్పి మీ సేవ చేసుకునేందుకు వెళ్ళి రమ్మన్నాడు. నేను ఇక్కడికి వచ్చేసరికి చిన్న యుద్ధం లాంటిది జరుగుతున్నది. నేను వచ్చినట్టు మీకు ఎలా తెలియపరచాలా అని ఆలోచిస్తున్న నాకు మీ చేతిలోని పిల్లను గ్రోవి కనిపించింది. అంతే, దాన్ని మోగకుండా చేశాను. మీరు దాన్ని నేలకేసి కొట్టారు. ఒక శక్తి అంతమైన ప్రదేశం నుంచి మరొక శక్తి ఉద్భవించడం ప్రకృతి సహజం. అంచేత నేనా ప్రదేశం నుంచి పుట్టుకు వచ్చాను. అది సంగతి అన్నాడు. బాగానే ఉంది. మరి నిన్ను రప్పించుకోవాలంటే నా దగ్గర అద్భుత దీపం ఉండాలి కదా అన్నాడు విజయవర్మ. మా నాన్నగారిని మాంత్రికుడొకడు తన మంత్రశక్తి చేత వశం చేసుకొని దీపంలో బంధించాడు. కానీ నేనలా కాదు. మా నాన్నగారికి బదులు మీ దగ్గర సేవ చేస్తాను. మీరు ఎంతకాలం ఉంటే అంతకాలం ఉండి ఆ తర్వాత భూతాల లోకంలోకి వెళ్ళిపోతాను. అందుచేత నన్ను రప్పించుకోవటానికి దీపం అవసరం లేదు. భూతయువక అని పిలిస్తే చాలు, తక్షణం మీ ఎదుట ప్రత్యక్షమవుతాను అన్నాడు యువక భూతంగాడు. ఈలోగా మహామంత్రి సుబుద్ధి అక్కడికి వచ్చాడు. విజయవర్మ మంత్రితో అన్ని సంగతులు పూసగుచ్చినట్లు చెప్పి సంతోషం కలిగించాడు. అయితే మహారాజు గారిని విడిపించి తీసుకురావటం ఎలాగా? దొంగల రహస్య స్థావరం మీకు తెలుసునా అని అడిగాడు సుబుద్ధి. మన శ్రమపడనవసరం లేదు. ఇదిగో మా సేవకుడు అన్ని పనులు పూర్తి చేస్తాడు అంటూ విజయవర్మ భూతం దిక్కు తిరిగి, చూడు భూతయువక, దొంగల స్థావరంలో చంద్రకేతు మహారాజు వారి తాలూకా ఖజానా సొమ్ము ఉన్నాయి. అవన్నిటినీ యథాస్థానంలో ఉంచు అన్నాడు. చిత్తం దేవరా అంటూ భూతగాడు అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత కథ సుఖాంతమే అయింది. చంద్రకేతు మహారాజుకి పిల్లలు లేకపోవడం వలన విజయవర్మను దత్తత తీసుకొని ఆ తర్వాత చంద్రగిరి రాజ్యానికి మహారాజుగా పట్టాభిషేకం చేశాడు. కొంతకాలం గడిచిన తర్వాత విజయవర్మ ఓ అందాల రాశిని వివాహం చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. విజయవర్మ యువక భూతగాడి సహాయంతో రాజ్యానికి శత్రుభయం లేకుండా చూసుకుంటూ ప్రజల్ని కన్నబిడ్డల వలె పాలిస్తూ బహుకాలము రాజ్యపాలన చేశాడు. మాయా పిల్లన గ్రోవి కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.